గురుగారు, వాల్మీకి రామాయణం ప్రకారం సీతారాముల వారి కళ్యాణం ఎప్పుడు జరిగింది, ఎన్ని రోజుల పాటు జరిగింది? రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ జయం. శ్రీరామాయణంలో సీతారామ కళ్యాణోత్సవం 72వ సర్గ బాలకాండలో మనం చూడవచ్చు. ఈ రామాయణ ఆధారాన్ని మనం పరిశీలించినట్లయితే మార్గశీర్ష మాసం శుక్లపక్షం పంచమి తిథి ఉత్తర నక్షత్రంలో ఈ వివాహం జరిగినట్లుగా తెలియవస్తుంది. గ్రంథ ఆధారితమైనటువంటి లక్ష్యాలు వేరు, నేటి కాలంలో మనం సాధించదలుచుకున్న ప్రయోజనాలు వేరు. గ్రంథ ఆధారంగా పరిశీలన చేసినప్పుడు అనేక విషయాలు ఇలా సూక్ష్మాతి సూక్ష్మంగా నేటి కాలంలో పరిశీలకులు పరిశీలన చేస్తున్నారు. కానీ లోకాధారితమైనటువంటి ప్రయోజనాలను సాధించే నిమిత్తమై ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఆలయ నియమాలు, ఆగమశాస్త్ర ధర్మాలు వీటిని ఆధారం చేసుకొని అనేక క్షేత్రాలలో భిన్న భిన్న తేదీలు, భిన్న భిన్న సమయాలు, సందర్భాలలో సీతారామ కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం మనం చూస్తున్నాం. 77 సర్గల బాలకాండ శ్రీరామాయణంలో 72వ సర్గలో సీతారామ కళ్యాణోత్సవ ఘట్టం పరమాద్భుతంగా వర్ణనీయంగా మనం చూడవచ్చు. 5 రోజుల ఈ వివాహ ఉత్సవంలో మనం ఈ రోజున మఘ నక్షత్రం ఉన్నది. ఈ రోజుతో కార్యక్రమాలను ప్రారంభం చేసుకొని మఘ పుబ్బ ఉత్తర ఫల్గుని నక్షత్రం నేటికి 3వ రోజున కళ్యాణోత్సవం. అటుపిదప మిగతా స్థాళీపాకాది కార్యక్రమాలు 5 రోజుల కళ్యాణోత్సవాన్ని నిర్వహిద్దాం అనేటటువంటి ప్రస్తావన మహర్షుల మధ్య, ముఖ్యంగా శతానీకుడు, వశిష్ఠుడు ఇలాంటి వారంతా చర్చలు చేస్తారు. 5 రోజుల ఈ కళ్యాణోత్సవంలో సంకల్పం మఘ నక్షత్రంతో ప్రారంభమై ఉత్తర నక్షత్రంలో కన్యాదానం నిర్వహిస్తే మంచి ప్రయోజనం చేకూరుతుంది అంటూ ఆ గ్రంథం మనకు ఇలా రామాయణ కళ్యాణం జరిగినట్లుగా వివరిస్తుంది. నేటి కాలంలో మనం భద్రాచల క్షేత్రంలో శ్రీరామాయణం ఆధారం కాకపోయినా లోకజనావళికి సంబంధించినటువంటి ప్రయోజనాన్ని సాధించే నిమిత్తమై శ్రీరామనవమి రాముని పుట్టినరోజు, జన్మదినోత్సవం, కళ్యాణోత్సవం కూడా నిర్వహించాలి. క్షేత్రంలో ఉత్సవాలలో అంతర్భాగంగా నిర్వహించేటటువంటి ఈ కళ్యాణోత్సవం నేటి కాలానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ రామాలయం ఉంటుందో, ఎక్కడ రామభక్తులు ఉంటారో అక్కడ ఈ ఉత్సవాన్ని నిర్వహించడం మనం చూస్తున్నాం. మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథిని నేటికి వివాహ పంచమి అన్న పేరిట ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా ఒక వేడుకగా నిర్వహిస్తారు. ఇది విషయం.